అంటే వైసీపీ నాయకులు ఇళ్లలో భార్య పిల్లలు కూడా వైసీపీ రావద్దని కోరుకున్నారు. ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి షర్మిల వైసీపీ రావద్దని కోరుకుందో, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ వైసీపీ రావద్దని కోరుకుందో, అంబటి రాంబాబు గారు అల్లుడు వైసీపీ రావద్దని కోరుకున్నారు, ముద్దరగారి పద్మనాభం గారి కూతురు వైసీపీ రావద్దని కోరుకున్నారు. అలాగే వైసీపీ నాయకులు ఇళ్లలో బయటపడని భార్యా పిల్లలు కూడా వైసీపీ రావద్దు, నాకు రాష్ట్రం బాగుండాలి, నేను పుట్టిన నెల సుభిక్షంగా ఉండాలి, అన్నపూర్ణగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగానే వెలుగొండాలి, అన్నపూర్ణగా ఉండాలి అంటే అది జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉండకూడదు అని చెప్పేసి ఆంధ్ర ప్రజలు భావించారని మనం చెప్పుకోవాలి రకంగా. అంటే నిజానికి ఇది ఆశ్చర్యకరమైన రాజకీయ పరిణామం. పోయినసారేమో 151 సీట్లు వైసీపీకి వస్తే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతున్న పరిస్థితి. సహజంగా ఏంటంటే 150 నుంచి 100 సీట్లు పడిపోవడం ఒక రకం, 70 సీట్లకు పడిపోవడం ఒక రకం, 50 సీట్లకు పడిపోవడం ఒక రకం. కానీ అంతకు మించి ఇంకా వైసీపీ పడిపోతుందంటే ఎంత వ్యతిరేకత ఉంది, ఏ మేరకు వ్యతిరేకత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వలి అవును అంశంలో దాదాపు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అంశం 8 కనబడతా ఉంది, భారతీయ జనతా పార్టీకి 7 కనబడతా ఉంది, బీఆర్ఎస్ పార్టీ మెదక్ కి సంబంధించి 1 స్థానం కనబడుతున్నటువంటి పరిస్థితి. నువ్వు చెప్పినట్టే వస్తుంది. నువ్వు ఏదైతే చెప్పావో మనం టీవీ ఎక్స్క్లూజివ్ గా గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆల్రెడీ మనం టీవీ ఎగ్జిట్ పోల్స్ ని కూడా తెరపైకి తీసుకొచ్చిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి 8 రావచ్చు, భారతీయ జనతా పార్టీకి 7 స్థానాలు వస్తాయి. ఎంఐఎం ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టేటటువంటి స్థానం హైదరాబాద్, తర్వాత మెదక్ కి సంబంధించి వెంకట్రామరెడ్డి లీడింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఆల్రెడీ రఘునందన్ రావు పోటీలో ఉన్నాడు, అట్లనే నీలం మధు ముద్రాజ్ కూడా పోటీలో ఉన్నటువంటి నేపథ్యంలో రఘునందన్ రావు గెలిచేటటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు అంటూ కూడా మనం టీవీ ఎగ్జిట్ పోల్స్ లో చెప్పింది. కానీ వెంకట్రామరెడ్డి మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ లీడింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి లీడింగ్ కి సంబంధించినటువంటి విషయం కూడా మనం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం వలియన. అయితే ఇక్కడ వరంగల్లో కడియం కావ్య 8,000 లీడింగ్ తో కనబడుతున్నటువంటి పరిస్థితి. పెద్దపల్లి పార్లమెంట్ స్థానంలో 5,094 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అక్కడ లీడింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. చేవెళ్లలో ఇక్కడ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి 14,000 ఆధిక్యంలో కనబడుతున్నటువంటి పరిస్థితి. కరీంనగర్ లో 15,000 ఆధిక్యంలో బండి సంజయ్ కుమార్ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ బండి సంజయ్ ని ఓడగొట్టడానికి అనేకమైనటువంటి కుట్రలను మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముందేసుకున్నాడు. అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితులలో బండికి సంబంధించినటువంటి ఆ ఓన్ సీట్ ను అనే సిట్టింగ్ స్థానాన్ని ఎవ్వరు కూడా అక్కడ నుండి తీసుకోలేకపోయారు. తర్వాత మల్కాజ్గిరికి సంబంధించి ఈటల రాజేందర్ 18,000 లీడ్ లో ఉన్నాడు. అక్కడ మల్కాజ్గిరి అత్యంత కీలకమైనటువంటి పార్లమెంట్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలోనే అత్యంత పెద్ద నియోజకవర్గం కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె చేవేళ్ల నుండి పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ డబ్బు ప్రభావితం ఉండాలి, డబ్బులు ఎక్కువ ఉంటేనే ఇక్కడ చాలా క్లియర్ గా ఈటల రాజేందర్ పైన గెలిచేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటూ ఆర్థికంగా బలంగా ఉండేటటువంటి వ్యక్తిని రేవంత్ రెడ్డి ఇటు మల్కాజ్గిరికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. అయినప్పటికీ కూడా అక్కడ సునీతా మహేందర్ రెడ్డి బలంగా మాట్లాడలేకపోయింది, బలంగా నిలబడలేకపోయింది. ఈటల రాజేందర్ మాత్రం 18,000 ఆధిక్యంలో కనబడుతున్నటువంటి పరిస్థితి. తర్వాత ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థికి 46,000 లీడ్ లో ఉన్నటువంటి పరిస్థితి. నల్గొండలో కౌంటింగ్ కేంద్రం నుంచి అక్కడ బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డికి కొంత వినబడుతున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ కార్తీకన్న ఇంకో కీలకమైనటువంటి అంశం సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ ముందంజలో కనబడతా ఉన్నది. 855 ఓట్ల లీడింగ్ లో శ్రీ గణేష్ కనబడుతున్నటువంటి పరిస్థితి. లాస్యా నందిత ఇటీవేళ ప్రాణం కోల్పోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. ఆమె రోడ్డు యాక్సిడెంట్ లో మరణించినటువంటి పరిస్థితి. అక్కడ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అభ్యర్థి శ్రీ గణేష్ మాత్రం 855 లీడింగ్ లో ఆయన దూసుకోపోతున్నటువంటి పరిస్థితి. 9 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా బీజేపీ 7 స్థానాల్లో, ఎంఐఎం 1 స్థానంలో, బీఆర్ఎస్ పార్టీకి ఇటు 9 తగ్గి 1 బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి పరిస్థితి. వెంకట్రామరెడ్డికి కొంత లీడింగ్ అనబడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. ఇక తెలంగాణకు సంబంధించి మనం మాట్లాడుకుంటే మహబూబాద్, జైరాబాద్, భువనగిరి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, పెద్దపల్లి, నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పార్లమెంట్ స్థానాలలో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత ఇక్కడ ఎంఐఎం కి సంబంధించి మనం కీలకంగా మాట్లాడుకుంటే ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు, మాధవి లత, వీళ్ళిద్దరు కూడా హొరాహొరిన పోటీ కొనసాగించినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం.